హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. సో ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఈ ఫార్ములా ఏంటో అర్థం కావట్లేదు. ఫార్ములా చెప్పుకున్నాం, ఇంకొక ఫార్ములా ఉంది 369 అంట. అసలు ఆ 369 ఫార్ములా ఏంటి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పాలి మీరు. మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే 369 నే నికోలా టెస్లా కనిపెట్టాడు, సైంటిస్ట్. ఎవరో కనిపెట్టింది కాదు, మానవుడే. ఆయన సైంటిస్ట్. అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇంకా ఈ 9 వరకు అంకెలు ఉన్నాయి కదా. ఒకటి పక్కన 8 సున్నాలు పెడితే అన్ని పోతా ఉంటది, రెండు పక్కన 8 పెడితే వెళ్ళిపోతుంది. ఇంకా 9 తర్వాత ఏమి లేదు కదా, సున్నాలే పెట్టడమే. ఈ 1 2 3 4 5 6 7 8 9కి వీటికున్న గుణాలు ఏంది, వీటికి ఏం బలం ఉంది, ఇది ఏంది, ఈ అంకెలు అంటే ఏంది, దీన్ని పరిశోధనలో దింపాడు. ఆయన పరిశోధనలు పెట్టాడు. ఒక్కొక్కటి తీసుకున్నాడు. ఒకటిని పరిశోధిస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదని పక్కన పెట్టాడు. 2 దానివల్ల ప్రయోజనం లేదు పక్కన పెట్టాడు. 3 తీసుకున్నాడు. 3 వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి, 3 వల్ల మంచి పవర్ ఉంది, 3కి పవర్ ఉంది అని కనిపెట్టాడు, దాన్ని తీసుకున్నాడు. మళ్ళీ 4 5కి లేదని పక్కన పెట్టేశాడు. మళ్ళీ 6కి పవర్ ఉందని దాన్ని తీసుకున్నాడు. మళ్ళీ 7 8కి పవర్ లేదని దాన్ని పక్కన పెట్టాడు. 9కి బలివు లేని పవర్ ఉందని తీసుకున్నాడు. అంటే ఈ 3ని బయట లాక్కున్నాడు. 369 జోడించుకున్నాడు, మిగతాన్ని పక్కన పెట్టేశాడు. ఆయన ఒక రూమ్ తీసుకున్నా కూడా 3 కానీ 6 కానీ 9 వచ్చేటట్టు రూమ్ తీసుకుంటాడు. అంటే ఎక్కడైనా రూమ్ వెళ్ళినా కానీ, ఒక ప్లేట్ కడిగినా కానీ, మొహం కడిగినా కానీ 3 సార్లు అట హ్యాండ్ వాష్ చేయడం, ప్లేట్ కడిగినా కానీ, అంటే 3 సార్లు చేసేవాడంట ఒక పనిని. ఏ పని అయినా చిన్న చిన్న పనులు అన్నిట్లో చేయలేదు. నాలో పుట్టుకొచ్చింది ఇది, నాలో పుట్టుకొచ్చింది. ఇప్పుడు సబ్జెక్ట్ తెలియక ముందు పుట్టుకొచ్చింది. నేను ఏదో చేసేసేవాడిని, నా మైండ్ ఏదో చెప్తా ఉంటుంది. అప్పుడు ఏదో చెప్తుంది, పోవాలని వద్దంటే పోదాం అనిందంటే పోతా ఉండేవాడిని. ఒకసారి వద్దు అనిపిస్తుంది. నాకు సబ్జెక్ట్ నిజంగా ఇది కోట్ల పర్సెంట్, అందుకే కావాలి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి, ఈ సబ్జెక్ట్లోకి. నాకు కొన్ని విషయాలు మైండ్ ద్వారానే కొన్ని పుట్టుకొచ్చినాయి. అంటే నాకేదో నేను శక్తి కలిగి ఉన్నాననేది నాకు అప్పుడే తెలియదు, ఇప్పుడు తెలుసు. అప్పుడే ఉండింది నాకు ఏదో కొద్దిగా. కాబట్టి ఇలా చాలా మంది కూడా మీరు అన్నారు కదా, చాలా మంది చేస్తూ ఉంటారు చూడండి. కొంతమందికి తెలియకనే ఒకసారి అట్లా చేస్తారు. ఆయన కావాలనే పరిశోధనలు పెట్టి దాన్ని ఓకే చేసుకుని దాని వల్ల చేసేవాడంట. ఆ పవర్ ఏందని అనుభవించి సైంటిస్ట్ దాన్ని కనిపెట్టి బయట తీశారు. కాబట్టి ఆ యొక్క ఇప్పుడు ఆ 369 అనేది మీరు ఫీడ్బ్యాక్ లో కూడా చూడొచ్చు. ఒక వ్యవసాయదారుడు ఏం చేశాడు, చదువుకున్నవాడు ఎంప్లాయర్ ఏం చేశాడు, ఆ 369 ఫార్ములాను గురించి ఏం చెప్పించాను, వాళ్ళు ఏం చేశారు అనేది మీరు చూడొచ్చు. నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, భీమవరం, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. వాటిలో చూడండి ఏం చెప్తున్నారు. 369 గురించి ఏం చెప్తున్నారు. 3 అంటే ఏంది, 6 అంటే ఏంది, 9 అంటే ఏంది, దానికి ఏం చేశాను, దాన్ని ఫార్ములాకు జోడించాను నేను. అంటే వాళ్ళు ఇచ్చారు, నేను నాకు గురువులు నేను 7 మంది గురువుల దగ్గర తిరిగానని చెప్పాను కదా. ఓపెన్ గా తిరిగాను, సబ్జెక్ట్ రాలా నాకు. అసలు ఎక్కడో ఉంది, ఏదో ఉంది, నాకు అనిపించలే. ఇది కాదు ఏమో కొన్ని గురువులు మంత్రాలు చెప్తున్నారు, మళ్ళీ సిట్ తంత్రాలు కూడా జోడిస్తున్నారు. ఇది కాదే అనేస్తున్నారు నా మైండ్. తిరిగాను పట్టుకొచ్చారు. అంటే గురువులు ఇచ్చింది, ఒక్కొక్క గురువు దగ్గర కొన్ని పాయింట్లైనా పట్టుంటాను. తర్వాత నా మైండ్ ద్వారా చాలా పుట్టుకొచ్చినాయి. అంటే విశ్వశక్తి కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు ఆటోమేటిక్గా నా మైండ్ ద్వారా తెలియజేసినాయి. నా గురువులు నేర్పించింది ఒకటైతే, నేను ఈ 369 ఆయన తీసుకున్నాను, నికోలా టెస్లా ఆయన తీసుకునేసి సబ్జెక్ట్ 369 ద్వారా జోడించాను నేను. మనం ఎందుకు దీన్ని జోడించకూడదు అనేసి నా మైండ్లో వచ్చింది. జోడిస్తే నేను పరిశోధనలు అప్పుడు నేను చేసుకుంటే నా పనులు అయిపోతున్నాయి. నేను 369 ప్రకారం పనులు చేస్తే నా పనులు అయిపోతున్నాయి అద్భుతంగా. మరి బాగుంది ఇది, ఈ సబ్జెక్ట్నే 369తో జోడించాలని నేర్చుకున్నాను. నా మైండ్ పదే పుట్టించింది వీడియోలు చేయమని, పదే క్లాసెస్ చేయమని. చేస్తే అన్ని సక్సెస్. నేను ఏం చెప్తే వాళ్ళు జరిగిపోతున్నాయి. ఇదంతా ఎలా వచ్చినాయి నాకు, నన్ను చెప్తున్నారు. నాకు చాలా మంది ఫీడ్బ్యాక్లో కూడా చెప్తున్నారు, ఆయన నుదుటిని వెంకటేశ్వర దేవుడు కనిపిస్తున్నాడు అని కొందరు, ఆయన చుట్టూ ఒక ఆరం తరగతి ఉందని అని కొందరు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు చెప్తుంటారు, ఆయన ఒక విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు ఆయన మొహంలో, రాములు కనిపిస్తున్నారు అని కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు నా గురించి. ఆయన లేదో ఉంది అంటున్నారు. ఎస్, ఉంది, ఆ శక్తి నాలో ఉంది కాబట్టే ఇలా వచ్చాను. కాబట్టి 369కి ఇంత పవర్ ఉంది. మీరు ఏదైనా సరే ఒక 3 కోరికలు తీసుకోండి. ఈ ఫార్ములాను ఫాలో చేయాలన్న వాళ్ళు 3 కోరికలు తీసుకోండి. 3 కోరికలు చిన్నవి తీసుకోండి. 3 పని అయిపోయింది. ఈ కోరికల్ని అర్థంలో నిలబడి 6 సార్లు ఒక్కొక్క కోరికని చెప్పండి. ఎన్నిసార్లు? 6 సార్లు. ఒక్కొక్క కోరికనే. అంటే 3 కోరికలు తీసుకున్నారు, 3 పని అయిపోయింది. ఒక్కొక్క కోరికని 6 సార్లు చెప్పేసినారు, 6 పని అయిపోయింది. ధ్యానంలో కూర్చొని ఒక 9 నిమిషాలు 3 కోరికలు నెరవేరిపోయినట్టు ధ్యానం చేసుకోండి. విజువలైజేషన్ అంటారు. అంటే కలగనడం, డ్రీమ్ చేసుకోండి. ఇలా 21 రోజులు చేయండి. ఈ 3 కోరికలు నెరవేరబడతాయి. ఫీడ్బ్యాక్లో ఉన్నాయి, చూడొచ్చు, నెరవేరబడతాయి. అది ఎప్పుడు డైరెక్ట్గా పోయి చేస్తే కాదు. ఇంతకు ముందే చెప్పేశాను, ఒక వీడియో చూసి డైరెక్ట్ చేయకండి అని. బేసిక్ తెలియాలి మీకు. 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు ఇవన్నీ కింద నుంచి నేర్చుకొని రా అని చెప్తున్నాను.
అప్పుడు పనికి వస్తాయి. డైరెక్ట్ పోయి ఒక టెక్నిక్ వేస్తే డబ్బు వచ్చేస్తుంది అంటే ఎలా వస్తుంది? రాదు. ఏ పనులు జరగప్పుడు ఆ తెలిసినవాడు పాస్బుక్ ఉన్నవాడికి ఈ పనులు అవుతాయి. ఓకేనా? ఇది 369 యొక్క విలువలు. ఇలా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు అప్రిమేషన్ నేను 369 టెక్నిక్ తీసుకొని 3 కోరికలు నేను చాలా సులభంగా ఈజీగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్.